పరిస్థితి కట్టనే ఉన్నది. సేవాకారం చేసినప్పుడు ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అనేది ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. జగిత్యాలలో ఈ సేవాకార్యం ఎవరు చేస్తారు అంటే అందరూ పాల్గొన శంకరన్న అని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎన్నో సభ్యత్వాలు ఐవీఎఫ్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మందికి వైశ్యులు చాలా మంది సభ్యత్వాలు చేయించి కూడా ఎన్నో సేవాకార్యాలు హైదరాబాద్లో ఏ ప్రోగ్రాం జరిగినా జగిత్యాల వాళ్ళు ముందు ఉండేది. అప్పటి నుంచి మేము మహిళా విభాగంలో కూడా ఉండడం జరిగింది. జగిత్యాల ఐవీఎఫ్ నుండి అధ్యక్షులుగా ఉండడం జరిగింది. అప్పుడు మహిళలకు చాలా ప్రోగ్రామ్స్ అంటే ఆధ్యాత్మికంగా కాకుండా మహిళలకు ఏవైతే ఇట్లా పూజా కార్యక్రమాలు, వ్రతాలు, నోములు కొత్త కొత్త ఏమి ఉన్నా కానీ చాలా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా నోము అని ఉంటుంది. అది ఇప్పుడు పాల్గొ అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంటే అది ఒకరికి చేసుకోవడం వీలు కాదు. అంటే వీలు కాకపోయినా ఒకరు అని అనుకుంటే ఒక 10 మంది అనుకుంటే అప్పటికప్పుడు 150 మంది జనంతో చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు సింగిల్గా కాకుండా అందరికీ సామూహికంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మెహందీ ప్రోగ్రామ్ అనేది అప్పుడు కన్నాల శ్రీనివాస్ గారే మనకు సహాయం జరిగింది. జగిత్యాల ఫస్ట్ చేసింది ఐవీఎఫ్ నుండే, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుండే స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని ఆ కార్యక్రమాలు శంకరన్న గారు కూడా లేని పేదవాడికి ఇట్లా పుస్తకమట్టలు కానీ లేకపోతే ఆర్థిక సహాయం కానీ ఇట్లా వికలాంగులకు కానీ ఐవీఎఫ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తనకు అవార్డు వచ్చినందుకు అందరి తరఫున శంకరన్నకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం జరుగుతుంది. ఇలా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. 10 మంది ఉన్న శంకరన్నకి ఏంటంటే ఆ ప్రోగ్రామ్ చేయాలి. 5గురు ఉన్న ఆ టెంపుల్ ఆ కార్యక్రమం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా చేయాలి. అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఇప్పుడు సూర్య దేవాలయము అంటే రానున్న కాలంలో కూడా దాన్ని చూసేందుకు కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి వచ్చే పరిస్థితి నెలకొంటుంది. అంటే ఎందుకంటే అక్కడ టెంపుల్ లోపల ఆర్థికంగా కానీ సమయం లోపల కానీ మరి వాళ్ళ మిత్ర బృందం అందరి సహకారంతో అందరి ఆలోచనతోటి మరి ముందుకు పోతున్నారు. అదేవిధంగా ఈరోజు ఐవీఎఫ్ క్యాలెండర్కు గౌరవ మన పురపాలక సంఘ అధ్యక్షురాలు జ్యోతి గారిని మరి అదేవిధంగా మా అక్కయ్య మరి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పిప్పరి అనిత గారిని కూడా ఆహ్వానించడం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే, అందరూ సుపరిచితులే. మీకు ముఖ్యంగా చెప్పేది ఏం లేదు. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు మరి మనందరం కూడా కనీసం అటెండెన్స్ లోపల సహకరించినా తనకు తృప్తి ఉంటుంది. మరి మీరు అందరూ కూడా ఈ 3 ఫ్లోర్లు కూడా ఎక్కి వచ్చినందుకు నేను నిజంగా మిమ్మల్ని అభినందించక తప్పదు. అంటే ఎందుకంటే అటెండెన్స్ ఉంటేనే చేసేటోళ్ళకు కూడా తృప్తి అనిపిస్తుంది. మీరు కూడా ఇంత బాధ్యత పంచుకున్నందుకు మరి ఫిజికల్గా కాదు ఆ మానసికంగా తనకు ధైర్యాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఉప్పల శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతున్నారో తనకు తెలుసు, నాకు తనకు మంచి అనుబంధం ఉంది. వారు కూడా గతంలో ఒకట వేరే పార్టీలో ఒకట పనిచేసినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలనే వారు పూర్తి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మరి ముందుకు వెళ్తున్నారు. మరి ఈ సందర్భంగా వారు స్థాపించిన ఐవీఎఫ్ పెద్దలు రాజమౌళి గుప్తా గారు కానీ వారు కానీ ఈరోజు ప్రతి గ్రామంలో ఒకట, ప్రతి పట్టణంలో ఒకట, ప్రతి జిల్లాలో ఒకట కూడా ఉండడం మనందరం
ఒక ఆర్గనైజేషన్, ఇది కూడా ఆర్యవైశ్యులే, వైశ్యాలకు సంబంధించిన ఆర్గనైజేషనే, సేవా గుణంతో ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్. మరి మనందరం కూడా కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని చేతనైన సహాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై హింద్, జై వాసవి. అండ్ అట్లాగే మరి ఐవీఎఫ్ అనే ఈ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేసారు. ఎందుకంటే జగిత్యాల ఎన్ని సేవా కార్యక్రమాల్లో ముందుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో వైశ్యులు ప్రతి దాంట్లో ముందుంటారు. పూజల్లో బ్రాహ్మణులకే నేర్పించే స్టేజ్కి వెళ్ళిపోయారు. కాబట్టి మరి ప్రతి దాంట్లో ఒక యాక్టివిటీ అనేది ముందుంచుకొని ప్రతి మహిళ ఒక పార్టిసిపేట్ చేసి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసి మీరందరూ ముందున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే నేను ఒకసారి చూసిన మన కమటాల సీనన్న గారు కూడా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు భర్తలకి చేదోడువాదులుగా ఉన్న భార్యలకి, సహాయం చేస్తున్న భార్యలకి అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి నేను వెళ్ళినప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇంత సపోర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు అని చెప్పేసి. ఎందుకంటే భార్యలకు భర్త ఎట్లా సపోర్ట్ చేస్తారో భర్తలకు కూడా భార్య అట్లనే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సక్సెస్ అయినా, భార్య సక్సెస్ అయినా భర్త సక్సెస్ అయినా దానికి కారణం భార్య భర్త కంపల్సరీ ఉంటారు. కాబట్టి మరి మనల్ని గుర్తించి మంచి ఒక మనకి అధికారాన్ని ఇచ్చిన సీనన్న కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మహిళల్ని గుర్తించినందుకు. అట్లాగే మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలి. అట్లాగే వైశ్యులతోటి అనుబంధం అనేది ఇవ్వాలైతే కాదు. గత 20 సంవత్సరాల నుంచి నాకున్న అనుబంధం, అది కూడా సీనన్నకే తెలుసు. 20 సంవత్సరాల నుంచి నాకు వైశ్యులతోటి అనేక అనుబంధం ఉన్నది. నేను ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు 20 సంవత్సరాల నుంచి అనుబంధం. మరి నేను వచ్చి అనంటే నాది ఊరు కాదు, నాది ఇక్కడ కథ కాదు. నేను మహారాష్ట్ర నుంచి వచ్చినాయి కాబట్టి సో నాకు ఇక్కడ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కొంచెంగా ఇంతవరకు తెలుసుకోవడం జరిగింది. అండ్ అట్లాగే మరి మీ అందరితోటి ఇంట్లో ఉన్న నా ఆత్మీయులతో ఎట్లయితే అనుబంధం ఉంటుందో అట్లాగే అనుబంధం ఉంది. మరి అదే కాకుండా ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం ఎందుకు అని అంటే, దాంతోపాటు మన జీవితంలో చేదనుభవాలు 2024లో ఏదున్నా కానీ అది తొలగిపోయి రానున్న జీవితంలో ఒక మంచి అనుభవం, సంతోషం, ప్రతి క్షణం మన జీవితంలో ఒక సంతోషం నిండే క్షణాలే రావాలని చెప్పేసి సందర్భంగా ఆ భగవంతుని ప్రతిరోజు కోరుకోవడమే జరుగుతుంది. ఈ యావత్ జగిత్యాల జిల్లా కానీ యావత్ తెలంగాణ కానీ ఖచ్చితంగా సంతోషంతో నిండి కూడా ఎలాంటి ఆపదలు మనందరికీ రావద్దని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాల్సింది ఒకటే, ఏ చెడు అలవాట్లు లేకుండా మీరు ఈ రోజు తల్లులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, తండ్రులు కూడా ఉన్నారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకు అని అంటే పిల్లలకు ఈ కొత్త జీవితాన్ని మంచిదిద్దాము. పిల్లలు చెప్తే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా అందరూ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఈ రకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందరూ కూడా ఈ రోజు నుంచి అందరం మంచి జీవితాన్ని సంవత్సర కాలం పాటు ఉండాలి. మళ్ళీ సంవత్సరం ఇదే కోరుకాల, మళ్ళీ సంవత్సరం బాగుండాలని చెప్పేసి ఏ చేదు అనుభవాలు ఉన్నా అవన్నీ వెళ్ళిపోయి మంచి జీవితం, సంతోషమైన జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని, అందరినీ కూడా భగవంతుని మన జగిత్యాలను మంచిగా ఉంచాలని చెప్పేసి, సుఖశాంతులతో ఉంచాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుతున్నాను. అట్లాగే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మన నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.